మాది సతనపల్లి. అక్కడ 2008 నుంచి నేను ధ్యాన సాధన చేస్తున్నాను. పత్రి సారు చెప్పిన విషయాలు అంటే ధ్యానము, సజ్జన సాంగత్యము, శాకాహారము, ఆచార్య సాంగత్యము, ఆ 4 పాటిస్తూ ఎన్నో గ్రామాలు తిరుగుతూ ధ్యాన ప్రచారం చేస్తూ ఎంతో మందికి ధ్యానాన్ని తెలియజేస్తూ ఉన్నాము. అందులో భాగంగా సత్రపల్లిలో ఒక మెగా పిరమిడ్ కి శ్రీకారం చుట్టాము. ఒక మేడం బొగ్గవరపు నాగేంద్రమ్మ గారని ఒక 8 సెంట్లు ప్లేస్ ధ్యానంగా ఇచ్చారు. దాంట్లో 27/27 పిరమిడ్ ని కట్టడానికి ప్రారంభం చేసుకున్నాము. అలా ప్రయాణం సాగిస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ. నమస్తే మాస్టర్స్, నా పేరు మల్లేశ్వరి, మా సత్రపల్లి. 2020 కరోనా టైంలో మా వారు చనిపోయారు. నేను చనిపోదామని బయలుదేరాను. భీమ్నేని వంశీకరణ్ సద్గురు మూమెంట్ వంశీ సార్ ఫోన్ చేశాను. సార్ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు మేము ఉన్నాము. సార్ ఫోన్ చేసి సార్ గైడెన్స్ తీసుకొని సార్ ఒక గ్రూపులో జాయిన్ చేసి కళల గ్రూపులో నన్ను నెంబం చేసి నాకు గ్రూప్నిచ్చి మణిమాల మేడం ద్వారా నేను చాలా రికవర్ అయ్యాను. కాలభైరవ టీం ద్వారా నేను చాలా రికవర్ అయ్యాను. ఇప్పటికీ నేను ఇలా ఉన్నానంటే కారణం వంశీ సారే. ఆయనకి కోటాను కృతజ్ఞతలు. ఇంకా అదే పనిగా మేము ధ్యాన ప్రచారం, పిరమిడ్ నిర్మాణం, శాకాహార ఇవన్నీ సార్ గైడెన్స్ తోటి ఆయన ఆధ్వర్యంలో చేస్తున్నాము. భూపతి రాజు గారు, వెంకట గారు వీళ్ళ సలహాలతో కూడా మేము ముందుకు వెళ్తున్నాము. కోకటపల్లి లక్ష్మి గారు వీళ్ళందరి సలహాలతోటి, వంశీ సార్ సలహాలతోటి మేమందరం ముందుకు వెళ్ళిపోతున్నాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నా పేరు సత్యవతి అండి, పల్నాడు జిల్లా. ముందుగా జగద్గురు బ్రహ్మర్షి పిత్త